వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అండి, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నాతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. హ్యాపీ సంక్రాంతి అండి. మీకు కూడా అమ్మా సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి అనగానే మీకు ఏం గుర్తొస్తుందండి? చిన్నప్పుడు బొమ్మలు, ఎక్కడెక్కడి నుంచో బొమ్మలు మేము సంక్రాంతికి పెట్టుకుంటాం. చాలా మంది ఇక్కడ దసరాకు పెట్టుకుంటారు కదా, మేము సంక్రాంతికి బొమ్మల కొలువు చేస్తారన్నమాట. ఆంధ్ర వైపు అంతా కూడా సంక్రాంతికి చేస్తారు. ఇక్కడెక్కడి నుంచో బొమ్మలన్నీ వెతికి కొత్తది ఒక బొమ్మన్నా తెచ్చుకోవాలి. ఇష్టంగా ఉన్నది ఈసారి కొనుక్కుందాం అనుకున్నది అలా తెచ్చుకోవాలి అని అనుకోవడము. అట్లాగే స్వామివారికి 7 కొండలు పెట్టే వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉండేది. 7 కొండలు పెట్టే ఆ స్వామివారిని అక్కడ పెట్టడము. చాలా ఇష్టంగా 15 రోజుల ముందే అన్ని నవధాన్యాలన్నీ వేసేది మా అమ్మ. జూ లాగా చేసేది అన్నమాట. ఇక్కడే పులి ఉంది, ఇక్కడే డీర్ పెట్టారేంటి అని అనేవాళ్ళు, మమ్మల్ని ఏడిపించేవాళ్ళు అనమాట. అప్పుడు మా సమాధానం ఏంటంటే, భగవంతుడు ఉన్నాడు కదా, ఒకళ్ళనొకళ్ళు దెబ్బలాడుకోవు, సమక్షంలో జస్ట్ అలా ఉంటారని చెప్పి చెప్పేవాళ్ళం అనమాట. బాగా అంటే మన శివ పరివారం చిత్రపటం మనకు అదే కదండి ఎగ్జాంపుల్. అక్కడే పాము ఉంటుంది. అవునవును, నిజమే, అది కరెక్ట్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. అక్కడే వృషభం ఉంటుంది, అక్కడే ఆ సింహం అమ్మవారు ఉంటారు, అందరూ అక్కడే ఉంటారు. మళ్ళీ గణపతి ఉంటాడు, మళ్ళీ ఎలుక ఉంటది, అన్ని అక్కడే ఉంటాయి. బికాస్ అండర్ గాడ్ ప్రెసెన్స్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ అండ్ సైలెంట్ అంతే. మీరు చెప్తుంటే నాకు ఆ ప్రస్తావన గుర్తొచ్చింది. అవి గుర్తుకొస్తాయి సంక్రాంతి అంటే బాగా. అంటే ఇంకా బాగా స్నేహితురాళ్ళు ఇళ్ళకి వెళ్ళడము, వాళ్ళు మన ఇంటికి రావడము, ఏదన్నా తింటే మన ఇంట్లో ఉన్నట్టు లేదు అని ముందు చెప్పాలి అమ్మకి, అమ్మ నువ్వు చేసినట్టు లేదు. కానీ నిజంగా అండి, పక్కింట్లో తిన్నప్పుడే మన ఇంటి రుచి తెలుస్తుంది. లేకపోతే అదర్వైజ్ పొరిగింటి పుల్లకూర రుచిలోనే ఉంటాం మనం. తిన్న రోజే తెలుస్తుంది అమ్మ చేతి వంట అమృతంతో సమానం అని చెప్పేసి. కరెక్ట్. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ బాగా చెక్కలు అవి చేయడం అలవాటు. సెకినాలు మాత్రం ఇక్కడ ఈ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి అమ్మ వాళ్ళకి సెకినాలు అవి కూడా చేయడం వచ్చు అనమాట. ఇంకా అన్ని కలగలుపుగా ఎంజాయ్ చేసేవాళ్ళం బాగా. ఓకే. సో సంక్రాంతి అనగానే బొమ్మల కొలువు, ఫ్రెండ్స్ అండ్ పిండి వంటలు గుర్తొస్తాయి అన్నమాట. బాగా గుర్తు ఏంటంటే, ఆల్మోస్ట్ ఒక 7-8 ఏళ్ళు వచ్చిన తర్వాత 5 ఏళ్ళ వరకు పోస్తారు కదా భోగి పళ్ళు. 7-8 ఏళ్ళు దాటిన తర్వాత మా అమ్మని అడిగాను, నేను భోగి పళ్ళు పోయట్లేదు ఏంటమ్మా. అది అయిపోయింది. మా అమ్మని పోస్తాను పెళ్ళయ్యాక నీ పిల్లతో కలిపి వస్తాను. కానీ మీ పిల్లలకు పోసారండి? అలానే మా అమ్మ నా పిల్లని ఒళ్ళో కూర్చోపెట్టే పోసింది, నాకు కూడా పోసింది. నీకు అప్పుడు మాట ఇచ్చాను, ఇప్పుడు పోస్తున్నానని. కానీ అమ్మకి మనం ఎప్పటికైనా పిల్లలమే కదండి. అండ్ అలా పోసుకోవచ్చును కూడా అంటారు కదా. అంటే ఒకటి ఎక్కడ కూడా నెగటివ్ గా సమాధానం ఉండేది కాదు. మా చిన్నప్పుడు నేను గమనిస్తూ ఉంటే గనక, ఇప్పుడు పిల్లలకి మనం ఏమైనా చెప్తే చాలా బ్లంట్ గా నో అని అంటాం. నేను కూడా అంటూ ఉంటాను నో అని. అంటే అట్లా అనకుండా అనమాట. అమ్మ పొయ్యి పళ్ళు అని అంటే, ఇప్పుడు కాదులే, అప్పుడు ఇంక పెళ్ళైన తర్వాత పోస్తాను చెప్పడమే తప్ప నో అనేది ఉండేది కాదు. అలాగే ఎప్పుడన్నా గనక నో అన్న మాట వింటే అలా ఆగిపోయేవాళ్ళం. అంటే ఎప్పుడూ చెప్పదు అమ్మ వద్దు అని, ఇది చెప్పింది అని అంటే ఇది ఇంకా చేయకూడదు అనేది కూడా మైండ్ లో ఉండేది అనమాట. ఇదో అంటారు చూడు, జరిగిపోయిన రోజులు, పాత రోజులే చాలా బాగుంటాయి అని అంటాం కదా, ఇదే అది మెమరీస్, హిస్టరీ. అది మళ్ళీ రావండి రోజులు, ఏదేమనుకున్నా సరే కదా. రైట్. సో సంక్రాంతి రోజు మేమేం చేయాలి, ఏం చేయకూడదు, ఈ రోజుని కంప్లీట్ గా ఎలా ఆధ్యాత్మికంగా యూటిలైజ్ చేసుకోవచ్చు, తద్వారా అట్లీస్ట్ ఫ్యూచర్ లో మంచి రోజులు రావచ్చు మనందరికి. నేను ఎప్పుడు కీర్తి సాధారణంగా నేను ఫాలో అయ్యేవే చెప్తాను ఏదన్నా కూడా. ఇప్పుడు సంక్రాంతికి మనం ఏం చేయాలి అన్ని మనకు అన్ని తెలుసు. అంటే తల స్నానం చేయాలి, అభ్యంగ స్నానం చేయాలి, అలాగే మీరు తప్పకుండా తెల్ల జిల్లేడు ఆకులు తీసుకొని వచ్చి తల మీద పెట్టుకుని చేస్తారు మా వైపు అయితే. తెల్ల జిల్లేడు ఆకులు అర్కము అంటారు. అర్కము అంటే సూర్యుడికి కూడా పేరుందన్నమాట. కాబట్టి అలాంటి పేరున్నది మళ్ళీ తెల్ల జిల్లేడికి అర్కము అని, శ్వేతార్కము అంటారు. కాబట్టి అలాంటి సూర్యుడికి సంబంధించిన శక్తి అంతా కూడా తెల్ల జిల్లేడు ఆకులో ఉంటుంది. కాబట్టి అది తీసుకొని వచ్చి నువ్వుల నూనె
అభ్యంగన స్నానం చేసుకొని రాసుకొని చక్కగా తల మీద పెట్టుకొని స్నానం చేస్తారన్నమాట Okay. తెల్ల జిల్లేడు. అలాంటివన్నీ మనకి మనం చేసే రిచువల్స్ అన్ని కూడా మనకు తెలుసు. అయితే దైనందిన జీవితంలో గనక మనం బాధలు పడుతూ ఉంటే గనక భగవంతుడి ఆశీర్వాదం కావాలి, మనకి భగవంతుడు తోడున్నాడు అని గనక మనం నమ్మాలి, అలా ఆయన తోడు ఉండేటట్టుగా చేసుకోవాలి అంటే గనక మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఏదో ఒక ప్రతి సంవత్సరం పండగ వస్తుంది కదా, ప్రతి పండగలోనూ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనం ఏం డిఫరెంట్గా చేసాం భగవంతుడికి, ఎలా మనం ఇంకా డిఫరెంట్గా నమ్మాము అనేది చూసుకుంటూ ఉండాలి. ఈసారి మీకు చెప్తాను, నా జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నప్పుడు నేను మానేసింది బొమ్మల కొలువు. అంటే ఏమోలే తర్వాత పెడదాంలే, నాకెందుకన్నా నా మనసు అంగీకరించట్లేదు బొమ్మల కొలువు పెట్టడానికి అని చెప్పి నేను మానేశాను. బట్ మా చిన్న పాప ఒక 1 year పాప అప్పుడు పెట్టాను, 2 years అని తర్వాత ఇంకా మళ్ళీ నేను పెట్టలేదు, ఓన్లీ బోయి పళ్ళు మాత్రమే పోసాను దానికి. ఆ తర్వాత ఏమో నాకు కలిసి రాలేదనో ఏదో మా బాధ ఉంటుంది కదా, మన జీవితం నుంచి నా జీవితం నుంచి మా తల్లిదండ్రులు నిష్క్రమించడం, వాళ్ళు లేరు, అవన్నీ గుర్తుకొచ్చి పెట్టుకోకుండా ఉండడం అలా జరిగిపోయింది అనమాట. అలా ఒకసారి నేను అనుకుంటున్నప్పుడు నా మనసులో నేను అనుకున్నాను, నేను ఇది నిజంగానే అనుకుంటున్నానా, పెట్టకపోవడం నేను తప్పు చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే బొమ్మల కొలువు పెట్టిన తర్వాత అక్కడ దీపం పెట్టి నైవేద్యం పెడతాం, అంటే భగవంతుడితో సమానమే. ఆ పని నేను చెయ్యట్లేదు ఏంటి అంటే, ఒక భగవంతుడికి సంబంధించిన కార్యక్రమం కలిసి రాలేదా అని నేను బాధపడుతున్నానా అని సంశయిస్తున్నానా అనిపించినప్పుడు కంచి పరమాచార్య గారి లీల ఒకటి చదవడం జరిగింది అనమాట. ఒక అతను వచ్చి కళ్ళమని నీళ్లు పెట్టుకుంటారు స్వామివారి దగ్గర, క్లుప్తంగా చెప్తాను. కళ్ళమని నీళ్లు పెట్టుకుంటారు, ఏమని అని అంటే అంతా అయిపోయింది, పెరియావా అంటారు అక్కడ తమిళంలో పరమాచార్య గారిని. ఇలా జరిగింది పెరియావా, అంతా అయిపోయింది, జీవితంలో ఇంకేం లేదంటే ఏంటని అడుగుతారు స్వామివారు. అంటే 50,000 రూపాయలు ఇంటికి కట్టాలి. ఆ రోజుల్లో 50,000 అంటే చాలా ఎక్కువ. నాన్న మేనత్త కూతురు పెళ్ళని చెప్పి తీసుకున్నారు, నాన్న జరిగిపోయారు. ఇప్పుడు అది వడ్డీతో సహా 50,000 అయ్యింది. నేను ఎలా కట్టాలి, ఉన్నదే ఇల్లు మనకి, ఆ ఇల్లు కూడా పోతుంది, ఇంకా వ్యాపారస్తుడు తీసేసుకుంటాడు, వడ్డీ వ్యాపారస్తుడు ఇల్లు జప్తు చేసుకుంటాడు అని చెప్తారు అనమాట. అవునా, అయితే ఒక పని చేయి, నువ్వు రేపు బొమ్మల కొలువు మానేసావు కదా, చూడండి ఇక్కడ బొమ్మల కొలువు మానేసావు కదా, నువ్వు ఆ బొమ్మల కొలువు పెట్టు రేపు వచ్చే సంక్రాంతికి అని చెప్తారు. అవునా అని చెప్పి అతను వెళ్ళి బొమ్మల కొలువు పెడతాడు. పెట్టిన తర్వాత బొమ్మల కొలువు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు, వచ్చి ఏమిటో ఎక్కడన్నా ఏమైనా సందర్భం అయిందా డబ్బు అని అడుగుతారు స్వామివారు. ఏమి లేదు, మీరు పెట్టమన్నట్టు నేను పెట్టాను, మీ ఆజ్ఞ పాలించడం ఒకటే నాకు తెలుసా, నేను చేశానని చెప్తారు. అని చెప్పి ఒక చాలా పాత బుక్ ఇస్తారనమాట, ఇవేవో ఆ బొమ్మల పెట్టిలో దొరికాయి, ఇవి మీకన్నా ఉపయోగపడతాయేమో, మాకెలాగో ఉపయోగపడవు, మీకన్నా ఉపయోగపడతాయని తీసుకొచ్చాను పెరియావా అని చెప్పి ఇస్తారు. అవి చూసి అక్కడ పక్కనున్న ఒక నార్త్ ఇండియన్ని చూస్తారు పరమాచార్య గారు. ఆయన ఇటు వచ్చి ఇవి ఏమైనా నీకు ఉపయోగపడతాయా చూడు అని అంటే, ఇందాక నేను అడిగింది ఈ బుక్ గురించేనండి, నాకు ఎక్కడా దొరకట్లేదు, ఈ వాస్తు చూసే ఆయన అనమాట. అంటే ఈ బుక్ గురించి నేను అడుగుతున్నాను, అసలు ఎక్కడా దొరకడం లేదు నాకు అని అంటే, సరే నువ్వు ఎంత వెలకట్టైనా తీసుకుందామని వచ్చావు కదా, ఈ అబ్బాయికి ఒక 50,000 ఇవ్వు అని చెప్తారు. చూడు, బొమ్మల కొలువు పెట్టినందుకు ఇల్లు కాపాడబడింది అక్కడ. అలాగే ఆ కావలసిన వాళ్ళకి, చేరవలసిన వాళ్ళకి ఆ పుస్తకాలు కానీ పేపర్లు కానీ అందాయి. అర్థమైందా? గురువు మాట గనక భగవంతుడి మాటగా మనం తీసుకొని చేస్తే గనక ఎంత మార్పు ఉంటుందో చూడండి అసలు. అంటే వెంటనే నేను అనుకున్నాను, ఇల్లు కట్టుకుంటే గనక బొమ్మల కొలువుని ఇంకా వదలను, ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను కంటిన్యూ చేస్తాను. ఆ సందర్భం ఎప్పుడు వచ్చి అట్లా మనం ప్రతి పండగకి కూడా అంటే ఏం చేస్తున్నాము అనేది మన మనసులో చూసుకోవాలి. ఏదో ప్రతి పిండి వంటలు చేసేసుకున్నాం కదా, ఏవి పాటించాలో పాటించేసాం కదా అన్నట్టుగా కాకుండా, ఏదైనా ఒక సందర్భంలో భగవంతుడి మనకి చెప్పింది ఇది మనం చెయ్యాలి అని కనుక మనం చేసుకుంటూ వెళ్తే, మీరు నమ్మండి, ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మనకి ఇది చేయాలని మనకే స్ఫురణకి రావడము, అది చేసినందువల్ల మన జీవితంలో ఎంతో కొంత మన మార్పు చూడడం అనేది తప్పకుండా జరుగుతుంది. సో భావన చాలా ఇంపార్టెంట్, ఎందుకు ఏమిటి ఎలా అన్నది కదండి. సో సంక్రాంతి రోజు మనం కూడా శ్రవంతి గారు చెప్పినట్టు ఏదో ఒక మంచి మార్పుని లైఫ్లో వెల్కమ్ చేసుకుందాం. అయితే మీరు ఖచ్చితంగా చేసుకునే వంట, నైవేద్యంగా సమర్పించేది ఏదైనా ఉంటుందండి ఈరోజు సంక్రాంతి రోజు?
బాగా అంటే అంటే నువ్వులది ప్రధానంగా మనం చేస్తూ ఉంటాం. అవును. పొంగలి కానీ, నువ్వులుండలు కానీ అట్లా. ఈవెన్ వాయినాలు కూడా ఇస్తూ ఉంటాం గదా! సో, అట్లా మీకేమైనా సెంటిమెంట్ ఉందా? సెంటిమెంట్ అంటే ఇంట్లో బాగా ఇష్టంగా ఏం తింటారో అది చేయాలనిపిస్తుంది. ఓకే. అరిసెలు బాగా సెంటిమెంటల్ గానే ఫీల్ అవుతాను నేను. నాకు చేయడం రాకపోయినా నేను కొనుక్కునైనా సరే తీసుకొచ్చి స్వామి దగ్గర పెడతాను. ఎందుకు అనంటే నాకు అంటే చలవ అనిపిస్తుంది అనమాట. మీరు చూస్తే కనుక అరిసెలు దేంతో చేస్తారంటే మాకు చలివిడి పెడతారు. ఇక్కడ ఎలా అయితే బియ్యం పోస్తారో ఆంధ్ర వైపు చలివిడి పెడతారు అనమాట. అనిపిస్తుందిగా తల్లి లేనప్పుడు మనకెవరు పెడతారు, మా మేనత్త వాళ్ళు పెడతారు అఫ్ కోర్స్, కానీ మనకు కూడా అనిపిస్తుంది కదా. అట్లాగే అమ్మవారికి కూడా చలివిడిగా మీరు చూస్తే కనుక సంక్రాంతిని లక్ష్మీదేవితో పోలుస్తారు. ధాన్యం అంతా ఇంటికి వస్తుంది కదా, మరి అమ్మవారికి కూడా చలవ చేసేది ఏమైనా పెట్టాలన్నమాట. కాబట్టి తప్పకుండా నేను అరిసెలు మాత్రం కంపల్సరీగా నైవేద్యం పెడతాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్నో మంచి విషయాలు ఇవాళ మీ ద్వారా తెలుసుకున్నాం. హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా.